భారత్ కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన వ్యక్తి నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు తెలుగు ప్రజలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారని చెప్పారు. ఏపీ అభివృద్ధికి మోదీ సహకరిస్తున్నారని చెప్పారు. 5 ఏళ్ల అవినీతి అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కష్టపడతామని చెప్పారు. దేశ ప్రగతిలో భాగస్వామ్యాలు అవుతామన్నారు. ఎక్కడో మన మారుమూల గ్రామాల్లో 70 సంవత్సరాల పాలనలో గ్రామాలకి రోడ్డు లేదు. ప్రధాన్ మంత్రి సడక్ యోజన కింద ఈ రోజున మనం మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ముందుండి మాకు వెన్నుతట్టి మాకు నిధులు సమకూరుస్తుంది నరేంద్ర మోదీ గారు. భారతం అభివృద్ధి పదంలో ఎందుకు చేశారు ఇవన్నీ అంటే భారతదేశం అన్ని రాజ్యాలు అన్ని రాష్ట్రాలు ఏ ఒక్కరు కూడా అభివృద్ధిలో వెనకపడకూడదు. అది మనకి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, రాయలసీమ, మనకి కోస్తాంధ్ర కావచ్చు, ఎక్కడా కూడా ఏ ప్రాంతం కూడా వెనుకపడకూడదు. అభివృద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలని చెప్పే ఈరోజు ఇన్ని పెట్టుబడులు. ఈ మోదీ గారి సంకల్పానికి, సహకారానికి, ఆయన గైడెన్స్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.